అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆకర్షణీయమైన, ఎంతో లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అదే విశాలమైన విశ్వవృక్షం కింద ప్రశాంతంగా ఆసీనుడైయున్న శ్రీ దక్షిణామూర్తి వారి తత్వం. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ అద్భుతమైన రూపం వెనుక, ఆ మౌనం వెనుక దాగి ఉన్న అసలైన పరమార్థాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి. శిష్యులేమో అత్యంత వృద్ధులు, అపారమైన అనుభవం ఉన్నవారు. కాని వారికి బోధించే గురువు మాత్రం ఎంతో యువకుడు. పైగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడరు. కేవలం సంపూర్ణ మౌనంతోనే బోధిస్తారు. అసలిదెలా సాధ్యం? ఒక యువ గురువు అత్యంత వృద్ధులైన శిష్యులకు నిశ్శబ్దంతో ఎలా మార్గనిర్దేశం చేయగలరు? ఈ అద్భుతమైన వైరుధ్యమే మన ఈనాటి విశ్లేషణకు మూలం. సరే, ఇప్పుడు ఈ అంశంలోకి లోతుగా వెళ్ళి ఈ నిశ్శబ్ద ప్రసారం వెనుక ఉన్న అసలైన శాస్త్రీయతను గ్రహిద్దాం. ఈ అద్భుతాన్ని వివరిస్తూ మనకొక అత్యంత ప్రసిద్ధ శ్లోకముంది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా. దీని అర్థమేమిటంటే, ఒక విశాలమైన మర్రిచెట్టు నీడన వృద్ధులైన శిష్యులు ఉండటం, వారికి బోధించే గురువు మాత్రం యువకుడుగా ఉండటం నిజంగా ఒక గొప్ప చిత్రం, ఒక ఆశ్చర్యం. ఈ శ్లోకం మనకొక లోతైన తాత్విక అద్భుతాన్ని పరిచయం చేస్తోంది. అసలీ కథంతా ఎక్కడ జరుగుతోంది? ఒక విశాలమైన విశ్వవృక్షం, అంటే వటవృక్షం, లేదా మనం వాడుక భాషలో పిలుచుకునే మర్రి చెట్టు కింద జరుగుతోంది. ముందుగా ఆ చెట్టు విశిష్టతేంటో చూద్దాం. ఈ మర్రి చెట్టుకు మన పురాణాల్లో ఎంత బలమైన దైవిక సంబంధాలున్నాయో మీకు తెలుసా? ప్రళయకాలంలో సమస్త లోకాలు నీటిలో మునిగిపోయినప్పుడు మార్కండేయ మహర్షికి బాలకృష్ణుడు ఎక్కడ దర్శనమిచ్చాడు? ఒకే ఒక్క మర్రి ఆకుమీద కదా. దానికి ఆశ్రయమిచ్చింది ఈ వటవృక్షమే. అలాగే మన హిందూ సంప్రదాయంలో మర్రి చెట్టును స్వయంభువుగా, సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇప్పటికీ హోమాల్లో, పవిత్రమైన అగ్నికార్యాల్లో ప్రధాన ద్రవ్యంగా దీని పుల్లలనే వాడతారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం గమనించాలి. సాధారణంగా ఏ చెట్టు పాలైనా ప్రకృతిలో పోషణను ఇస్తాయి, జీవాన్ని ఇస్తాయి. కాని మర్రిపాలు అలా కాదు. అవి పరమ వైరాగ్యానికి అత్యున్నత ప్రతీక. ఈ పాలను తలపై పోసుకుంటే ఏమవుతుందో తెలుసా? జుట్టు శాశ్వతంగా అట్టలు కట్టేస్తుంది. ఇక దువ్వడానికే అస్సలు పనికిరాదు. అంటే బాహ్య సౌందర్యం మీద, ఈ ప్రపంచం మీద ఉన్న వ్యామోహాన్ని పూర్తిగా, శాశ్వతంగా వదిలేయడానికి ఇది ఒక సింబల్ అన్నమాట. ఈ వైరాగ్యానికి ఒక గొప్ప ఉదాహరణ మన రామాయణంలోనే కనిపిస్తుంది. అరణ్యవాసానికి బయలుదేరే ముందు సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే లక్ష్మణుడిని మర్రిపాలు తీసుకురమ్మని చెప్పి వాటిని తలపై పోసుకొని జడలు కట్టించుకున్నాడు. తన రాజరికపు భోగభాగ్యాలను, సర్వస్వాన్నీ వదిలిపెట్టి ఒక కఠినమైన దీక్షను స్వీకరించడానికి ఆ మర్రిపాలు ఒక సాధనంగా ఉపయోగపడ్డాయన్నమాట. సరే, ఇప్పుడు మళ్ళీ మన అసలు విషయానికి వద్దాం. ఆ చెట్టు కింద ఉన్న గురు శిష్యుల అద్భుతమైన వైరుధ్యం గురించి మాట్లాడుకుందాం. అసలు లాజిక్ ఏంటంటే, గురువు ఎందుకు యువకుడుగా ఉన్నారు, శిష్యులు ఎందుకు వృద్ధులుగా ఉన్నారు? ఆ యువ గురువు మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆయన కాలానికి అతీతుడు. కాలం ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఆయన శాశ్వతమైన బలాన్ని కలిగి నిరంతరం తన అంతర్గత ఆనందంలో రమిస్తున్నవాడు. కాని ఆ శిష్యులు సనకా సనందనాథులు కాలప్రభావానికి లోనైనవారు. వయసు పైబడుతున్నా కూడా పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆధ్యాత్మిక సంశయాలతో వారింకా సతమతమవుతూనే ఉన్నారు. ఇక్కడే ఈ దక్షిణామూర్తి తత్వంలోని అత్యంత ఆకర్షణీయమైన కోణం బయటపడుతుంది. అదే మౌనంలో ఉన్న శక్తి, లేదా మాటలకు అతీతమైన బోధన. దీన్నే మన శాస్త్రాలు మౌన వ్యాఖ్యానమంటాయి. అంటే ఆ గురుగారు గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వరు. కేవలం తన అద్భుతమైన, ప్రశాంతమైన మౌనం ద్వారానే శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నిజమైన ఆధ్యాత్మిక సాక్షాత్కారమనేది మాటల ఘోషలో, శబ్దాల గందరగోళంలో దొరకదని, అది ప్రశాంతమైన నిశ్శబ్దంలోనే లభిస్తుందని ఇది మనకు స్పష్టం చేస్తోంది. కాని ఇలా మౌనంగా కూర్చుంటే జ్ఞానం ఎలా బదిలీ అవుతుంది? దీనికి కొన్ని ఖచ్చితమైన నియమాలున్నాయండోయ్. ముందుగా గురువుగారు జ్ఞానాన్ని ప్రసాదించడానికి సంసిద్ధులై మౌనంగా కూర్చుంటారు. ఇక శిష్యుడు ఎప్పుడూ గురువుకు నేరుగా, అభిముఖంగా ఎదురుగా కూర్చోవాలి తప్ప పక్కన కూర్చోకూడదు. అప్పుడే ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. మూడవది, గురువు ఎంతో కరుణతో తన స్థాయిని తగ్గించుకుని శిష్యుడి గ్రహణ స్థాయికి దిగువచ్చి బోధిస్తారు.
అప్పుడే ఆ సంపూర్ణ మౌనం ద్వారా స్వచ్ఛమైన జ్ఞానం నేరుగా నిశ్శబ్దంగా ప్రసారమవుతుంది. మీకో విషయం తెలుసా? ఈ మౌన వ్యాఖ్యానమనేది ఏదో పురాణాలకే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో భగవాన్ రమణ మహర్షుల జీవితంలో కూడా ఇలాగే జరిగింది. ఒక మహాశివరాత్రి రోజు రాత్రంతా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం సంపూర్ణ మౌనముద్రలో కూర్చుని ఈ దక్షిణామూర్తి స్తోత్రం అంతరార్థాన్ని తన శిష్యులకు అవగతం చేశారు. ఒక్క మాట కూడా లేకుండానే అక్కడున్నవారి సంశయాలన్నీ ఆ మౌన ప్రసారంతోనే తీరిపోయాయి. అదొక అద్భుతమైన అనుభవం. ఇక ఈ రూపంలో దాగి ఉన్న మరో ఆసక్తికరమైన ప్రతీకని చూద్దాం. అదే గురువు ఆసీనుడై ఉన్న దిశ, మృత్యువుని జయించే దిశ. మనకు దిశల గురించి ఒక స్పష్టమైన భావనుంది కదా. దక్షిణ దిశ అంటే యమధర్మరాజుకు, శ్మశానానికి, మృత్యువుకు, ఇంకా చెప్పాలంటే ఈ నిరంతర జనన మరణ చక్రమైన సంసారానికి ప్రతీక. అదే ఉత్తర దిశ చూస్తే అది సాక్షాత్తు కైలాసానికి, అమరత్వానికి, జన్మరాహిత్యానికి మరియు అంతిమ ముక్తికి ప్రతీక. రెండింటి మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. మరి దక్షిణామూర్తి స్వామి దక్షిణం వైపే ఎందుకు చూస్తుంటారు? ఎందుకంటే ఆయన కాలకాలాంతకుడు, మృత్యువును జయించినవాడు. ఆయన మృత్యువును ఏమాత్రం భయపడకుండా నేరుగా కళ్లలోకి చూస్తూ దాన్ని అడ్డగిస్తుంటారు. గురువుగారు అలా దక్షిణం వైపు చూస్తూ మృత్యువును ఆపడం వల్ల ఆయనకెదురుగా కూర్చున్న శిష్యులకు ఉత్తర దిశ వైపు చూస్తూ శాశ్వతమైన ముక్తిని, అమరత్వాన్ని పొందే అద్భుతమైన అవకాశం లభిస్తుందన్నమాట. మాస్టర్ స్ట్రోక్ కదు ఇది. ఈ గొప్ప తత్వాన్ని మన దైనందిన జీవితంలోకి తీసుకురావడానికి, ఆచరణలో పెట్టడానికి ఆది శంకరాచార్యుల వారు ఒక మహత్తరమైన స్తోత్రాన్ని మనకందించారు. ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పాలి. ఆది శంకరాచార్యుల వారు ఏకసంధాగ్రాహి. అంటే ఒక్కసారి చదివితే చాలు సమస్తం ఇట్టే గ్రహించేస్తారు. అలాంటి మహాజ్ఞాని ఈ ఒక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని రాయడానికి ముందు స్కాందపురాణంలోని సూత సంహితను ఏకంగా 18 సార్లు పఠించారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్తోత్రం వెనుక ఎంతటి అపారమైన జ్ఞానం నిక్షిప్తమయుందో. ఈ స్తోత్రం కేవలం వేదాంతమే కాదు, ప్రాపంచికంగా ఒక అద్భుతమైన జ్యోతిష్య పరిహారంగా కూడా పనిచేస్తుందని చెబుతారు. సాధారణంగా శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు మనుషులు తీవ్రమైన అనారోగ్యాలు, కష్టాలు ఎదుర్కొంటారు. అలాంటప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిస్తే మన జాతకంలో గురుగ్రహం విశేషంగా బలపడుతుంది. ఒకసారి గురువు గనక శక్తివంతంగా ఉంటే అది శని కలిగించే ప్రతికూల ప్రభావాలకు, కష్టాలకు ఒక బలమైన కవచంలా అడ్డుకట్టవేస్తుందన్నమాట. ఇది నిజమా అని మీకు అనిపించొచ్చు. దీని శక్తిని నిరూపించే ఒక సజీవమైన ఆధునిక ఉదాహరణ కూడా ఉంది. ఒక భక్తుడు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేవాడు. అయితే అతనికి తెలియకుండానే అతని భార్య తీవ్రమైన మధుమేహంతో మృత్యు అంచులకు వెళ్ళింది. కాని ఏమైందో తెలుసా? కరెక్టు సమయానికి ఒక డాక్టరు ఆ వ్యాధిని పసిగట్టి ఆమె ప్రాణాలను కాపాడాడు. తర్వాత జాతక చక్రం పరిశీలించిన జ్యోతిష్కులు కంగుతిన్నారు. ఎందుకంటే ఆ గ్రహస్థితికి ఆమె ఏనాడో మరణించి ఉండాలి. ఆ భర్త చేసిన నిత్య పారాయణమే గురుగ్రహాన్ని బలపరిచి ఆ కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టిందని వాళ్లు ఆశ్చర్యంగా చెప్పారు. అందుకే శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం చివరలో ఒక గొప్ప వాగ్దానం చేశారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. అంటే ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో చదువుతారో, వింటారో లేదా కనీసం ధ్యానిస్తారో వారికి ఈ విశ్వంతో ఉన్న ఏకత్వ భావన, అంటే విశ్వాత్మ సాక్షాత్కారం కలగడమే కాకుండా అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులు మరియు అభేద్యమైన ప్రాపంచిక రక్షణ కూడా ఖచ్చితంగా లభిస్తాయని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. సో మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇదంతా విన్న తర్వాత మనకు మనం వేసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఒక్క నిమిషం ఆలోచించండి. కేవలం సంపూర్ణమైన మౌనమే మృత్యుభయాన్ని సైతం జయించగలిగితే ఈ ఆధునిక జీవితంలో మన చుట్టూ ఉన్న అనవసరమైన శబ్దాలు, కోరికలు, ఈ ప్రాపంచిక గందరగోళపు ఘోషలో నిజంగా మనం పట్టుకు వేలాడాల్సిందేమైనా ఉందా? ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ వదిలేసి ప్రశాంతమైన ఆంతరింగ వైరాగ్యం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందా? ఒకసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.